హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అందరికీ తెలుసు. డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్నీ నైట్ నానబెట్టుకొని మనం మార్నింగ్ తినాలి, పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళ హెల్త్కి మంచిది, వాళ్ళ బ్రెయిన్కి మంచిది అని అన్నీ వింటూ ఉంటాం. కొంతమంది ఒక 1 వీక్ చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. సో 100లో అయితే ఒక 10% చేస్తారు. ఒక 10% మనీ ఇష్యూ వల్ల చేయలేని వాళ్ళు ఉన్నారు. 30% వర్కింగ్ ఉమెన్స్ టైం లేక చేయని వాళ్ళు ఉన్నారు. 50% అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి, బట్ మర్చిపోయాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఒక వీడియో చేద్దాం. డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడం కోసం పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, పిస్తా, ఆల్మండ్స్, బాదం, క్యాష్యూ, జీడిపప్పు, పుచ్చకాయ గింజలు, వాటర్మెలన్ సీడ్స్, డేట్స్, ఖర్జూర పండు లోపల సీడ్స్ తీసేయాలి, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు పప్పు, పాపీ సీడ్స్, గసగసాలు, రేజిన్స్, కిస్మిస్, నెయ్యి. ఎవరు తిట్టుకోకండి, 1 హ్యాండ్తో వీడియో 1 హ్యాండ్తో వంట అంటే కష్టం అనిపించి పైన ఉన్న షెల్ఫ్లో ఫోన్ పెట్టాను. సో ఇలా హాఫే వచ్చింది, బట్ అన్నీ కనిపిస్తున్నాయి, ఈజీగానే చూసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త వేడయ్యాక బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఈజీగా మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ ఏం రాదు, బాగోదు కూడా. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా వేగాక గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు పప్పు గింజలు వేసి అన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగుతాయి కాబట్టి నేను లాస్ట్లో వేశాను, ఎందుకంటే మాడకుండా ఉండడం కోసం. ఇది ఎప్పుడు చేసినా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి, టైం ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి, ఎందుకంటే ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. అన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డేట్స్ వేసుకోవాలి, ఖర్జూరం వేసుకొని మళ్ళీ కాసేపు అది వేగే వరకు దాన్ని వేయించుతూ ఉండాలి. టోటల్గా సిమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం, లేదంటే మొత్తం పాడైపోతుంది. అందుకే మీకు టైం ఉన్నప్పుడే చేసుకోమంటున్నాను. ఇది సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ రోల్లో తీసుకొని ఇలా చిన్నగా దంచుకోవాలి. మిక్స్ మాత్రం అస్సలు పట్టొద్దు. తర్వాత వేయించిన ఖర్జూరం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా వస్తే చాలు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి గసగసాలు ఇప్పుడు వేసి అన్నీ మిక్స్ అయ్యేలా బాగా చేత్తోనే కలుపుకోండి. చాలాసేపు కలుపుకుంటే అన్నీ మిక్స్ అవుతాయి. సో ప్రతి లడ్డూలో అన్నీ కలుస్తాయి. నెక్స్ట్ వాటిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మన డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ మిక్సీ ఎందుకు పట్టద్దన్నాను అంటే ఆ సీడ్స్ నోటికి తాకుతూ ఉంటేనే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అందుకని మిక్సీ చేయొద్దు. సో అది పౌడర్లా అయిపోతుంది కాబట్టి బాగోదు. లడ్డూలన్నీ కంప్లీట్ అయ్యాక గసగసాలతో గార్నిష్ చేసుకొని గాజు గ్లాస్లో పెడితే పక్కా 1 మంత్ ఉంటుంది, కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియోలో ఎక్కడ నచ్చినా లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.